ఇక్కడికి ఇచ్చేసినటువంటి విధంగా పత్రికా విలేకరులందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు, నా పేరు చిన్ని యాదవ్, బీసీసీఎల్ కమ్య అధికార ప్రతినిధి గౌలి వెంకటేష్, జ్ఞానేశ్వర్ మొదలయ్యార్ నాయకులు, సీనియర్ నాయకులు, త్యాగరాజు బీసీ నాయకులు, కృష్ణమూర్తి బీసీ నాయకులు, నవీన్ బీసీ నాయకులు, రుద్రగోపి బీసీ నాయకులు, నారాయణమూర్తి. ఈ యొక్క పాత్రికేయ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం, కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నాయో ఆ నిర్ణయంలో ఒక భాగం బీసీలకు సంబంధించినటువంటి కుట్టు మిషన్లని ఇంచుమించు 175 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. దీంట్లో ముఖ్య భాగంగా ఏంటంటే, కూటమి ప్రభుత్వం బీసీ నాయకులు, బీసీ మహిళలకు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం కుట్టు మిషన్ల మీద ఇంత దారుణంగా చేస్తుంది అని చెప్పేసి ఏ రోజు అనుకోవట్లేదు. దీంట్లో ఒక కుట్టు మిషన్ కొనుగోలు వచ్చేసి 4,300 రూపాయలు ఒక కుట్టు మిషన్ కొనుగోలు చేయడానికి. దీంట్లో ఒక బీసీ మహిళ మిషన్ నేర్చుకోవడానికి 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం కలిపితే 7,300 రూపాయలు ఖర్చు అవుతుంది. దీంట్లో 7,300 రూపాయలు ఖర్చు అయితే వీళ్ళు రాసుకుని వచ్చేసి ఇంచుమించు 23,000 రూపాయలు ఖర్చు రాస్తున్నారు. దీంట్లో ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నా మీకు. ఈ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిల్డింగుల్లోనే ఈ యొక్క కుట్టు మిషన్లన్నిటి నేర్చుకోవడానికి అని చెప్పేసి దాంట్లోనే పెడుతున్నారు. కరెంటు బిల్లు, దానికి కట్టాల్సిన బాడిగా, తర్వాత వచ్చి మహిళలకు సంబంధించినటువంటి వాష్రూమ్స్, మహిళలకు సంబంధించినటువంటి బీసీ మహిళలకు వచ్చేసి కత్తెర, తర్వాత వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి స్కేలు, వీలు అన్నీ కూడా ఆ టెండర్లోనే కనపరిచి ఉన్నారు. ఆ టెండర్లో కనపరిచి ఉండగా అయినా అది పూర్తిగా గవర్నమెంట్ ప్రాపర్టీలోనే వాళ్ళు నడుపుతూ టెండర్లో మాత్రం 23,000 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. దీంట్లో మొత్తం టెండర్లు వచ్చేసి మీకు కులంకుశంగా చెప్పాలి కాబట్టి 230 కోట్ల రూపాయలు టెండర్ని పిలిచారు. దీంట్లో 24 గంటలు కూడా గడవల. ఒక్కరోజు ముందు వచ్చేసి 75 కోట్ల రూపాయలు అని చెప్పారు. మరుసటి రోజుకంతా కూడా అది వచ్చేసి 160 కోట్ల రూపాయలు స్వాహా చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంది. ప్రతి నెల అంటే 33% మాత్రమే ఈ నెలలో ఇవ్వాలి, తర్వాత 50 రోజుల తర్వాత 34% మాత్రమే ఇవ్వాలని చెప్పి టెండర్లో పిలిచారు. ఆ టెండర్లో పిలిచినటువంటి టెండర్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇచ్చుకుంటూ, దీంట్లో ఉషా కంపెనీ ఉంది, ఇంకా రకరకాల కంపెనీలు కూడా ఉన్నాయి. ఇది ఏ కంపెనీకి ఇచ్చారంటే గుజరాత్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ వ్యక్తితో వీళ్ళందరూ కుమ్మక్కయ్యి కూటమి ప్రభుత్వం కుట్టు మిషన్ల మీద మరీ చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం మహిళలకు సంబంధించినటువంటి కుట్టు మిషన్ల మీద ఈ రకమైనటువంటి జోబులు నింపుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మీకు ఇంకొక విషయం తెలియజేస్తున్నాం, బీసీలకందరికీ కూడా 45 సంవత్సరాలు నిండితే మీకు ఈ డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఒక్కొక్క బిడ్డకు వచ్చేసి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పారు. మేము మొత్తం కలుపుకుంటే 45,000 అయింది. ఈ సంవత్సరానికి అయ్యేటువంటి 45,000 ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పత్రికా మీడియా పరంగా
కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు అనేసి అంటే ఎస్, మేము బటన్ నొక్కినటువంటి మాట వాస్తవం. ఆ బటన్ నొక్కితే ఆ డబ్బులు పూర్తిగా పేద ప్రజలకి ఇళ్ళకే పోయి చేరిందే తప్పితే మీలాగా నొక్కి కూటమి ప్రభుత్వం కుట్టు మిషన్ల మీద నొక్కినటువంటి ఈ యొక్క 167 కోట్ల రూపాయలు ఎవరు నొక్కారు, ఎవరు జేబులోకి నొక్కించుకున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. కనుకనే ఇలాంటి బీసీలు ఇంక నమ్ముకొని మేము బీసీ ప్రభుత్వం, బీసీలు మా వెంట ఉన్నారు, బీసీలు మా వాళ్ళే అనేసి చెప్పుకునే రోజులు అలనాడు రామారావు ఉన్న రోజుల్లోనే బీసీలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారేమో, కానీ ఈరోజు రామనాసుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ వ్యక్తుల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఎవరు కూడా తెలుగుదేశం పక్కన లేరు. కనుకనే బీసీలు అందరం జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉన్నాం. రాబోయే రోజుల్లో బీసీలు అందరం కూడా 2029 ఎలక్షన్ అనుకుంటున్నామా, కానీ 2027లో ఎలక్షన్ వచ్చిన బీసీలు అందరూ ఏకతాటిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు అనిపించుకునే విధంగా ప్రజల పక్షానే ఉంటామని తెలియజేస్తున్నాం. బీసీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. బీసీల పేరుతో టీడీపీ గవర్నమెంట్ కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పేసి లేడీస్కి దాదాపు 245 కోట్లు స్కామ్ చేస్తున్నారు. ముందుగా చూస్తేనే యాక్చువల్లీ బీసీలు అంటేనే వెనుకబడిన వాళ్ళు. మహిళలకు ఇచ్చే కుట్టు మిషన్లో కూడా 245 కోట్లు స్కామ్ చేశారంటే టీడీపీ గవర్నమెంట్ని ఏమనాలనేది మీరే ఆలోచించుకోండి. మహిళల దగ్గర కూడా దోచేయడం ఎంత సిగ్గు చేయటంటే అంత సిగ్గు చేయటం. ఒక టైలర్ మిషన్ కొనాలంటే 4,300 నుంచి 4,500 రూపాయలు అవుతుంది. ఇంకా వాళ్ళకి కుట్టు మిషన్ నేర్పించే ఫీజు అంతా ఏదో 1,000-2,000 అవుతుంది. మొత్తంగా తీసుకుంటే అరౌండ్ ఒక 7,000 రూపీస్ అవుతుంది. వీళ్ళు దాదాపు ఒక టైలర్ మిషన్కి 23,000 రూపాయలు కోట్ చేస్తున్నారు. అంటే దాదాపు 15,000 రూపాయలు వీళ్ళు కమిషన్ కొడుతూ ఉన్నారు ఒక టైలర్ మిషన్. దాదాపు 1,00,000 మంది బీసీ మహిళలు అప్లై చేసుకుంటే వీళ్ళకి లబ్ధిదారులకేమో 7,000 రూపాయలు ఇదంటే కమిషన్లు ఏమో 15,000 రూపాయలు. అంటే 1:2. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇంత గౌరవమా, ఇంత మోసమా? అధికారులు, ప్రతి ఒక్క అధికారులకు కూడా ఈ 1,00,000 మంది అప్లై చేసుకున్న వాళ్ళకి దాదాపు ఒక అధికారికి ఒక దీన్ని శాంక్షన్ చేసేదానికి 1,000 రూపాయలు, సిబ్బందికి 500 రూపాయలు. మంత్రి గారు, బీసీ వెల్ఫేర్ మంత్రి సబితమ్మ గారి వాళ్ళ భర్తకి 2,000 రూపాయలు ఇవ్వాలంట. ఇది ఎక్కడ న్యాయం? ఇది కాంట్రాక్టర్లకి 13,000 రూపాయలు ఒక మిషన్ మీద లాభం. వీళ్ళు ఇస్తా ఉండేది ఏమంటే ఒక మిషన్ 7,000 రూపాయలు, కేవలం 7,000 రూపాయల మిషన్ మీద 13,000 రూపాయలు లాభం పెట్టుకునేసి చేస్తా ఉన్నారు. ఎక్కడెక్కడో దోచుకున్నారు. లాస్ట్కి బీసీల మీద పడి బీసీలకు రావాల్సిన, మహిళలకు రావాల్సిన డబ్బులను కూడా దోచుకుంటున్నారు ఈ టీడీపీ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సీరియస్గా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇదే పేరుతో త్వరలోనే కమ్మ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఆర్యవైశ్య కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, ఇలా 5 కార్పొరేషన్లకు కూడా మళ్ళీ ఇంకో 50,000 కుటుంబ మిషన్లు ఇస్తామంటున్నారు. అంటే వీళ్ళు కుటుంబ మిషన్లు ఇచ్చేదేమో 7,000 రూపాయలు ప్రాపర్టీ, కానీ వీళ్ళు కమిషన్లు మాత్రం 15,000 రూపాయలు. ఎక్కడ పోతా ఉంది? ఏమి ఇది న్యాయము? కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది, బీసీలకంతా 45 నుంచి 50 ఏళ్ళు అయిపోతేనే 3,000 రూపాయలు పెన్షన్లు ఇస్తామన్నారు. అది గోయిందా? ఇచ్చేదానినే సక్రమంగా ఇస్తారని చూస్తే 1,00,000 మంది లబ్ధిదారులకు గాను 7,000 రూపాయలు ఇచ్చేసి దాదాపు 15,000 రూపాయలు, అంటే దాదాపు 245 కోట్ల రూపాయలు దోచేశారు ఈ కుటుంబ మిషన్ స్కామ్లోనే. ఇంకా ఎన్ని స్కామ్లు చేయబోతారో ఏమో. ప్రజలారా ఒకటే గుర్తుపెట్టుకోండి, బీసీలకి మంచి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి.
కాబట్టి రానున్న ఎలక్షన్స్ లో మళ్ళీ మనము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో కూడా బీసీ సోదరులందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనకి 2027లోనో 2028లోనో ఎలక్షన్స్ వస్తూ ఉందంటున్నారు. ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన అభ్యర్థి అయిన ఎంసీ విజయానంద రెడ్డి గారిని గెలిపించవలసిందిగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆనాడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నందమూరి తారక రామారావు గారు ఈ బీసీలే నా వెన్నుముక అని తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పటి నుంచి కూడా బీసీల అండతోనే ఈ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఈ బీసీలతోనే నయవంచన చేసి వృత్తిదారులుగా జీవనోపాధి కోసం 2007లో ప్రారంభమైనటువంటి ఇది కేంద్ర ప్రభుత్వంకు సంబంధించినటువంటి స్కీము. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి పంపిస్తే దానిలో కూడా మీరు అధికారంలోకి వచ్చారు. కూటమి ప్రభుత్వంతో బయటకు వచ్చినాక మీరు ఇచ్చిన హామీలు ఒకటి నిర్వర్తించలేకపోయారు. కానీ పేదవాళ్ళ కోసం కులానికి మతానికి అతీతంగా స్కిల్ డెవలప్మెంట్స్తో అనుసంధానంతో ఇస్తున్నటువంటి ఈ టైలర్ కుట్టు మిషన్ల విషయంలో కూడా ఇంత దారుణంగా దోచుకు తినాలా చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా మీ రాజ్యం? నీ రెడ్డి ముక్కు రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి లోకేష్ బాబు గారిని, ఆ పార్టీకి సంబంధించినటువంటి మరొక నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని తినడానికి ఆఖరికి ఈ బడుగుల జీవితంలో డెవలప్మెంట్ కోసం ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇది. గతంలో గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 14,500 రూపాయలకే కోడింగ్ చేసేటువంటి, ఎందుకంటే దీంట్లో మేము ఇలాంటి దాంట్లో కూడా మేము వ్యాపారస్తున్నాం, మాకు కూడా ఏజెన్సీ ద్వారా ఇలాంటివి తీసుకున్నటువంటి చేశాం. మరి ఈరోజు 27,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు? బినామీ పేర్లతో బెంగళూరుకు సంబంధించిన ఒక సంస్థ వచ్చింది, 13,500 రూపాయలకే బిడ్ చేస్తే వాళ్ళకి ఇవ్వకుండా ఈ రోజున 27,000 రూపాయలతో లక్షల మంది ఎక్కడున్నారయ్యా ఈ లబ్ధిదారులు? ఒకసారి ప్రభుత్వం తరఫున సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున మీరు చూపిస్తున్నటువంటి 2,32,000 లబ్ధిదారులు ఎక్కడున్నారని నేను ప్రశ్నిస్తున్నా. ఇంత బూటకంగా ఇదో స్కామ్ తయారు చేసి 260 కోట్ల రూపాయల స్కామ్ ఇది మొత్తం. కేవలం ప్రజల కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీదంతా కూడా మీరు ఈ బినామీ పేర్లతో మీ నాయకులని లబ్ధి పొందడం కోసం మా బ్రతుకుల మీద పడుతున్నారా అని నేను అడుగుతున్నా. ఎంతో మంది మహిళల జీవనోపాధి కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంగా చేసి ప్రజలకి చేయి అన్నారు. మరి ఈరోజు జరుగుతున్న దోపిడీ ఏంటి? ఒక దీని మీద కాదు, బీసీ బడుగు బలహీన వర్గాల మీద దీనికి అనుసంధానం చేస్తూ అన్ని కులాన్ని కూడా, వైశ్యాసుల్ని, కమ్మవారిని, అందరినీ, పేదవాళ్ళు ఉన్నారని పేదవారు లేదని చెప్పట్లా, మరి వాళ్ళకి చెందాల్సిన దాన్ని కూడా ఆ రోజులో మనం ఇంతవరకు మనం లెక్కలు చూస్తే పత్రికా సోదరులకు ఒకటే చెప్తున్నారు. గతంలో మనం చూసాం, లెక్కలు కూడా ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి. ఈ రోజున 1,17,000 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. ఇది లబ్ధిదారులు మాత్రమే. మరి 2,32,000 లబ్ధిదారులు ఎట్లా వచ్చారని నేను అడుగుతున్నా. ఇంత దారుణంగా దోసుకోవడం ఇంతవరకు జరగల. గడిచినటువంటి ప్రభుత్వం మీద అనేక నిందలు. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు, మీరు పెట్టే కేసులకు ఎవరు భయపడరు, మీ బెదిరింపులకు ఎవరు భయపడేటువంటి రాజ్యం పోయింది. రాబోయే కాలంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద బడుగు బలహీనాల వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు సూటిగా ప్రజలకే చేరాలని గడిచిన 5 ఏళ్లలో కూడా చూడండి, మీరు వాలంటీర్ల ద్వారా మీ ఇంటికే సంక్షేమ పథకాన్ని పంపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కానీ
45 సంవత్సరాల చరిత్ర, రాజకీయము, నాది అనుభవం, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయిందయ్యా నీ బుద్ధిమాన్యం? నీ కుమారుడి చేతిలో రెడ్ బుక్ లో రాజ్యాంగంలో రాసుకుంటున్నావా ఈ బడుగు బలహీన వర్గాల శ్రమ దోపిడి తినాలేని అని అడుగుతున్నా. కనుక ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి సందర్భం అసన్నమైంది. ఇకనైనా మార్పు తెచ్చుకోండి, ప్రజలకి సేవ చేయండి. ఇంకొక మాట, రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు కాలుతున్న కడుపు చేత్తో పట్టుకుని చూస్తున్నటువంటి పేద ప్రజానికానికి అది 2027 వస్తుందా, 29 వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని ప్రజలు, సంక్రాంతి పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, 5 ఏళ్ళకి ఒకసారి మనకి ఎలక్షన్స్ వస్తాయి, ఈ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా అని ఈ రోజు దీనికి ఓటేసిన ప్రతి ప్రజానికం ఎదురు చూస్తోంది. ఖబర్దార్, రాబోయే కాలంలో మీరు ఇంటికి వెళ్లాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న పాలన రావాల్సిందే అని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రెస్ మీట్ చేసిన మన బీసీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, చిత్తూరు పట్టణం, చిత్తూరు నియోజకవర్గ నాయకులు అందరికీ నమస్కారం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి గారికి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు బీసీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం ఏమంటే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ మరియు ట్రైనింగ్ అనే పేరుతో ఒక్కొక్క మహిళ పైన దాదాపు 15 నుంచి 20 వేలు దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం? బీసీల పేరు చెప్పి మీరు కూటమి అందరూ చేసుకొని 3-4 పని చేసుకొని బీసీలను ఏమార్చి అధికారంలో వచ్చిన వెంటనే బీసీలు మోసం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం. బీసీలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న సమయంలో ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చారో ఆ పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారం బీసీలకు, బీసీ మహిళలకు ఏడాదికి జగన్ చేదోడు అనే స్కీమ్ పథకం ద్వారా 10,000 రూపాయలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ బీసీ మహిళలంతా అదే చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండే టైంలో మాకు 10,000 వచ్చింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఎత్తుకుంటే ఇప్పుడు మా డివిజన్ కార్పొరేట్ 48వ వార్డు, ఈ వార్డులో దాదాపు 20 మందికి 4 సార్లు 10,000, 40,000 ఉచితంగా ఇచ్చినారు. జగన్ అన్న చేదోడు అనే పథకం ద్వారా ఓన్లీ బీసీ మహిళలకు కుట్టు మిషన్లు, ఎవరైతే ఇంట్లో కుట్టు మిషన్లు కుట్టుకుంటారో వాళ్లకు ఏడాది 10,000 ఉచితం జగన్ అన్న చేదోడు అనే పథకం ద్వారా. దీన్ని మహిళలు చాలా ఆశిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏముండే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమన్నా పేరు చెప్పి ఇంకా ఏమో స్టార్ట్ చేయాలి, మొత్తం స్కామ్ స్టార్ట్ చేశారు. ఈ మిషన్ ఇస్తాం, ఆ మిషన్ ఇస్తాం అనేసి ఉండేదంతా 4,000, 3,000, 5,000, దీంతో ఒక 25,000 లెక్కేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది పద్ధతి కాదు. మీరు పథకం స్టార్ట్ చేయండి, లబ్ధిదారులకు అందజేయండి, వాళ్ళు మనలను పొందండి. అబద్ధాలు చెప్పి స్కామ్ పథకం స్టార్ట్ చేయకముందే మీరు స్కామ్ చేసి మీరు తినేసి వాళ్ళ జోబులు నింపుకొని బీసీని మోసం చేసే మాత్రం రాబోయే రోజులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బీసీలు మొత్తం చిత్తూరులో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ బీసీలు మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నాము. చరిత్రలోనే బీసీలకు 63 కార్పొరేషన్లు ఓపెన్ చేసి 63 కార్పొరేషన్ల చైర్మన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బీసీలు ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా బీసీలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికేదానికి సిద్ధంగా ఉన్నారు. మీకు బుద్ధి చెప్పి మీరు చేసే అరాచకాలకి, మీరు చేసే స్కామ్లకి బుద్ధి చెప్పే రోజులు బీసీలంతా ఏకతాటిపై ఉన్నారని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలు మొత్తం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతామని తెలియజేసుకుంటాం. ఈ అవకాశం